ఆ రోజు నంబితో పాటు వచ్చింది ఈ అయ్యగారు కూడా. ప్రభు, నన్ను క్షమించండి. తప్పు జరిగిపోయింది. నన్ను చంపించకండి. నన్ను క్షమించండి ప్రభు. ఇతన్ని బంధించి చెరసాలలో వేయండి. రాజద్రోహానికి పాల్పడిన నేరానికి వీడికి మరణదండనే తగిన శిక్ష. నన్ను క్షమించి వదిలేయండి. నన్ను క్షమించండి ప్రభు. ప్రభు, నన్ను క్షమించండి ప్రభు. ఇప్పటికైనా మీ అనుమానం తీరిందా? మహారాజా, శ్రీ పద్మనాభ స్వామి ఆరాధన కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. సమయం మించిపోతుంది ప్రభు. నేరస్తులను విచారించడం వల్ల పద్మనాభస్వామి ఉత్సవాలను మీరు మర్చిపోయారు. అన్యమనస్కంగా ఉత్సవాలు మొదలు పెడితే అపశకునం అవుతుంది. భగవంతుడా, నన్ను క్షమించు. నాకు ఎన్నటికీ స్వామి కార్యం తప్ప వేరేది ముఖ్యం కాదు. ఆభరణాలతో అలంకరించిన ఆ స్వామి ఆరాధనకు మేం బయలుదేరుతున్నాం. రేపు ఉత్సవాలలో ముఖ్యమైన రోజు. ఆ తర్వాత ఆరాధన. ఇవన్నీ ముగిసిన తరువాతే ఈ సభలో విచారణ జరుగుతుంది. అప్పటి వరకు వీణ్ణి బంధించి ఉంచండి. శ్రీ పద్మనాభస్వామి వారి ఆభరణాలు కాపాడమే కాకుండా ఇన్ని నిజాలను బయటకు తీసుకొచ్చిన వేలాయుధ పనికర్ మీద నిందితుడు అన్న ముద్ర వేయటం సమంజసం కాదు అని అనిపిస్తోంది. అందువల్ల తదుపరి విచారణ రోజు పనికర్ రాజదర్బారుకొచ్చి మొత్తం వాస్తవాలు సభకు తెలియజేస్తారు. దాన్ని బట్టి తీర్పు ఉంటుంది. రాజద్రోహానికి పాల్పడిన వారు ఎవరైనా వారికి మరణదండన తప్పదు. ఆ సాక్షిని ఎక్కడికి మార్చాలో నిర్ణయించారా? అతన్ని వేరే చోటికి మార్చాం ప్రభు. ఓ రుద్ర, నువ్వా? ఏమిటి సంగతి? అనుకున్నది జరిగినట్టేనా? అది జరగలేదు దొరా. తను అక్కడి నుంచి మార్చారు. ఏమంటున్నావు? ఎక్కడ? ఆ విషయం తెలీదు. రాత్రి కాపలా వాళ్లను కూడా మార్చారు. మహారాణి గారి ఉత్తర్వులు. మీరు చేసింది సరైనదే. ద్రోహులు మన వెంటే ఉన్నారు. ఏవైనా జరగచ్చు. వాడికి ఏమైనా జరిగితే సాక్ష్యం ఉండదు. ఇప్పుడు ఏం చేద్దాం? వాడు రాజదర్బార్కి వస్తే మరణదండనని మహారాజు గారు చెప్పటంతో నువ్వు భయపడి నటిస్తున్నావు కదూ. ఇవాళ కాకపోయినా రేపైనా సరే మనం అనుకున్నది జరిగి తీరాలి. మహారాజు గారి విశ్వాసాన్ని పొంది రాజ్యంలో ఎక్కడైనా సంచరించగలడు ఈ రుద్ర. తమరు నిద్రపోండి. చాలా పొద్దుపోయింది. ఉదయాన్నే గుడికి కూడా వెళ్ళాలి కదా. నన్ను మోసం చేసిన రాజద్రోహులకు శిక్ష విధించే వరకు నేను ప్రశాంతంగా నిద్రపోలేను. ఈ సమయంలో ఎవరుస్తున్నారు? రుద్ర, నువ్వు లోపలికి దాక్కో. సరే. వచ్చేది నేనేనండి, కంగారు పడకండి. చాలా భయపడిపోయాను. నువ్వు రేపు కదా వస్తానన్నావు. రోజు మారడానికి ఇంకో 2 గంటల సమయం కూడా లేదు కదా. ఇలాంటి విషయాలకి రాత్రిపూటే మంచిది. ఉత్సవాలు ఎలాగూ ముగిశాయి. వేలాయుధ అతని మనుషులు బయలుదేరుతున్నారు. గుడి కుంభాభిషేకం ఎల్లుండి జరుగుతుంది. నేను చెప్పిన ఏర్పాట్లన్నీ చేశావుగా? తమరు ఏదైనా ఒక విషయం చెప్తే అది జరగకుండా ఉంటుందా? అది చేయకుండా మేము ఉంటావా? వేలాయుధ విశ్వాసపాత్రుడు చిరుగండనని ఒకడున్నాడు. చిరుగండన్? ఆ వేలాయుధ పక్కనే ఉంటుంది కదా నన్నేలి. దాన్ని పెళ్లి చేసుకోబోయేవాడే ఈ చిరుగండన్. అతని స్నేహితుల్లో ఒకడు ఈ పని చేయటానికి ఒప్పుకున్నాడు. పేరు కంటప్పన్. మంచిది. ధనం ఎంత కావాలన్నా వాడుకోండి. కానీ తన పక్కనే ఉండి వేలాయుధం పన్నాగా ఎప్పటికప్పుడు చెప్తుండాలి. అన్నీ చెప్పాను. రేపు సాయంత్రం మనందరం కలుద్దామనుకున్న ప్రదేశం ఉంది కదా, అక్కడ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. వేలాయుధాన్ని చంపటం మనందరం ఒక్కటైతేనే సాధ్యమవుతుంది.
బాధపడుతూ అటు ఇటు దిక్కులు చూస్తున్నావు? మేలుజాతి వారి మాట వినకుండా మన చెగెవరే అన్ని చేసేస్తున్నారు కదా అని. అది చెగవర్ కాదు, పనికారు. పనికారు కాదు, పనిక్కర్. అదే నేను అన్నా. మీరందరూ పుణ్యం చేసుకున్నారు. అడవి బిడ్డ అయిన శబరి పెట్టే ఎంతో రుచికరమైన పండ్ల కోసం సాక్షాత్తు శ్రీరామచంద్రుడిలాగా మీ ప్రార్థనలు వినడానికి నేరుగా ఆ కైలాసనాథుడే ఇక్కడికి వేయించేశాడు. ఓం నమ శివాయ. ఈ నారాయణ నంబూద్రి గారే శ్రమించి మన కోసం ఇదంతా చేశారు. ఇంతకు ముందు మనకు సాయం చేసిన నంబూద్రి గారిని ఊరు నుంచి వెళ్ళగొట్టారు. ఆ మహాదేవుణ్ణి ఆరాధించాలని ఎవరు కోరుకున్నా దానికి అడ్డు చెప్పకుండా వాళ్లకు దారి చూపిస్తే అది పుణ్యకార్యమని మీరందరూ అర్థం చేసుకోవాలి. అప్పుడు మంచివాళ్ళు అగ్రవర్ణాల్లో కూడా ఉన్నారు. బాగా పలుకుపడి ఉన్న మనిషి మిమ్మల్ని కలవాలనే ఆయన వచ్చారట. కుంభాభిషేకానికి అంతరాయం కలిగించానా? లేదు, అలాంటిదేం లేదు. మీరెవరు? నా పేరు కళ్యాణకృష్ణ. వేలాయిదా నువ్వు నాకు కొన్నేళ్ల క్రితమే తెలుసు. ఆ రోజు ఈస్ట్ ఇండియా కంపెనీ సంస్థలో సుగంధ ద్రవ్యాల ఎగుమతికి అనుమతి పత్రం కోసం వచ్చావు. జ్ఞాపకం ఉంది. మీరు నా చేయి పట్టుకున్నారు. అదేమీ అంటరానితనం కాదని చెప్పారు. ఇప్పుడున్న మహారాణి కళ్యాణకుట్టికి సహోదరుణ్ణి నేను. ఓ, ఇక్కడున్న హోదాను వదులుకొని ఎన్నో సంవత్సరాలు విదేశాల్లో ఉన్నాను. ఇప్పుడే అనంతపూర్కి తిరిగి వచ్చాను. ఇప్పుడు నా సొంత ఊర్లో ఉన్న ఇంటికి వెళ్తున్నాను. మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. సంతోషం కన్నా హెచ్చరిక చేయాల్సిన కొన్ని విషయాల గురించి చెప్దామని వచ్చాను. నా సహోదరి ద్వారా వివరాలు తెలిసాయి. ఎంతో ప్రమాదకరమైన బాటలోనే నువ్వు నడవబోతున్నావు. గుడి నుంచి అనంతపూర్కి వెళ్లేటటువంటి దారి ఎప్పట్లా సాఫీగా ఉండబోవడం లేదని మహారాణి చెప్పారు. సరే, నేను చూసుకుంటాను. ఈశ్వరుడు ఏ ఒక్కరి సొంతమో కాదు, ఆయన అందరివాడు కదా. ఇదే సంకల్పంతో నేను బయలుదేరతాను. చేసేది నీకేమైనా అర్థమవుతుందా? ఏం అర్థం కాకపోయినా కథాకళి ఆడుతున్నారని మాత్రం తెలుస్తోంది. లలితమ్మ, మీకేమైనా అర్థమవుతుందా? లేదు, ఇప్పుడు తాతయ్య ఉండుంటే అన్నీ వివరంగా చెప్పేవారు. ఇటువైపు వెళ్తాం రండి. ఈ కథాకళి శబ్దం వింటేనే నాకు చిరాకు పుట్టుకొస్తుంది. అవును, కేశవ్ సరిగ్గానే చెప్పాడు. ఈ తక్కువ జాతి వాళ్ళకి ఎందుకు ఈ ఉత్సవాలు? ఎవరు అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? కాస్త ఓపికగా ఉండండి. అందుకు కారణం మనమే కదా. సింహం ఒక్కడుగు వెనక్కి వేసి పంజా విసిరిందంటే సావు తప్పదు. వాణ్ణి చంపేస్తేనే ఈ ఊరు బాగుపడుతుంది. మీ పథకం కనిపెట్టాడేమో, అందుకే ఇంత త్వరగా బయలుదేరుతున్నాడు. వాడు తెలివైన వాడు. కందప్ప, నువ్వు అక్కడికి వెళ్ళావు. చెప్పింది చెప్పినట్టు చెయ్యి. సరేనయ్యా. ధనం ముట్టింది కదా? ముట్టిందయ్యా. పో. మొదటి రోజు బాగా ప్రదర్శించారు. కన్నుల పండగగా అనిపించింది. ఇంకా బాగా ప్రదర్శిస్తారు. ఏదేమైనా ఈ కళని గురించి తెలియని మాలాంటి వాళ్ళకి ఇది చూడడం ఒక భాగ్యం. మీ తాతయ్య గారికి కథకళి అంటే చాలా ఇష్టం. మా తాతయ్య గారి చివరి కోరిక సరైన ముహూర్తంలో కుంభాభిషేకం జరిపించాలని. అందుకే ఆలస్యం చేయకుండా అన్ని కార్యక్రమాలు సమయానికి చేశాం.